హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీకెండ్ స్పెషల్ రెస్టారెంట్ స్టైల్ లెమన్ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కాంబినేషన్గా సమ్మర్ కాబట్టి సమ్మర్ స్పెషల్ వాటర్ మెలన్ లెమనేడ్ కూడా ఎలా చేయాలో ఈ వీడియోలోనే చూద్దాము. మరి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా కొంచెం స్పెషల్ ఉంటే బాగుంటుంది కదా. ఎటు లెమనేడ్ చేస్తున్నాం కాబట్టి వాటర్ మెలన్తోనే ఐస్ క్రీమ్స్ ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఈ 3 రెసిపీస్ ఎక్కడ మిస్ కాకుండా స్కిప్ చేయకుండా చూడండి. నమస్తే, నేను అంజని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సఖియాంజు. ఫస్ట్ లెమన్ చికెన్ని ఎలా చేయాలో చూద్దాం. దానికోసం 2 చికెన్ బ్రెస్ట్ పీసెస్ తీసుకున్నాను. మీరు చిన్న చిన్న పీసెస్ అయినా తీసుకోవచ్చు. వీటిని నీట్గా శుభ్రం చేసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, అరచెక్క నిమ్మరసం వేసి బాగా ఇలా పట్టించి మ్యారినేట్ చేసుకుని 2 గంటలు పక్కన లేదా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇందులో మసాలా కోసం స్టవ్ మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, 6 లవంగాలు, 4 యాలకులు, 1.5 ఇంచ్ చెక్క, 1 జాపత్రి వేసుకొని లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇందులో 6 నుండి 7 వరకు ఎండుమిర్చి వేసుకొని లైట్ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా నాన్ వెజెస్ చేసుకున్నప్పుడు మసాలాలను ఇలా ఫ్రెష్గా వేసుకుంటేనే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత లెమన్ చికెన్ ఫ్రైకి పాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో 1 కప్పు తరిగిన ఆనియన్ ముక్కలు వేసుకొని 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నేను క్యాప్సికమ్ వేసాను. మీరు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల కొద్దిగా మనకి గ్రేవీ అనేది ఫామ్ అవుతుంది. అందులో ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరొక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని ఈ ఆనియన్ క్యాప్సికమ్ బాగా పట్టించి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ మిస్ అయిందండి. మీరు చికెన్ని మ్యారినేట్ చేసుకున్నప్పుడు పైన ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి. అప్పుడు ఉప్పు, కారం, పసుపు అనేది చికెన్కి బాగా పడుతుంది. ఇలా లైట్గా ఉడికిన చికెన్ కలర్ చేంజ్ అయినప్పుడు 2 చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని మరొక 5 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు వేసుకొని అది కూడా ముక్కకు బాగా పట్టించి మరొక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా పెరుగు వేయడం వల్ల ముక్క చాలా సాఫ్ట్గా, జ్యూసీగా చాలా బాగుంటుందండి. చూడండి, ముక్క ఆల్మోస్ట్ కుక్ అయింది. ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని మరొక అరచెక్క నిమ్మరసం కూడా వేసుకొని అలా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే వేడి వేడిగా మంచి వాసనతో లెమన్ చికెన్ ఫ్రై రెడీ అయింది. మరి దీని కాంబినేషన్కి నేను వాటర్ మెలన్ లెమనేడ్ అన్నాను కదా, దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పుచ్చకాయను ఇలా చిన్న చిన్న ముక్కలుగా సీడ్స్ లేకుండా కట్ చేసుకోవాలి. నేను జ్యూస్ కోసం మిక్సీ జార్ని యూజ్ చేస్తున్నాను. మిక్సీ జార్ సరిపోదు కాబట్టి 2 సార్లుగా నేను జ్యూస్ తీస్తున్నాను. ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు, 5-6 రెబ్బలు పుదీనా, 1.5 టేబుల్ స్పూన్ పంచదార వేస్తున్నాను. మీ టేస్ట్ని బట్టి, పుచ్చకాయ స్వీట్నెస్ని బట్టి మీరు పంచదార వేసుకోండి. కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్న జ్యూస్ని ఇలా స్ట్రైనర్లో పోసుకొని వడకట్టుకోవాలి. పిప్పి సీడ్స్ ఏమైనా ఉంటాయి కదా, అవి సపరేట్ అయిపోతాయి. మరి వాటర్ మెలన్ లెమనేడ్కి సర్వింగ్ చేసుకోవడానికి నేను ఒక గ్లాస్ తీసుకొని అందులో కొద్దిగా పుదీనా రెబ్బలు, రౌండ్గా కట్ చేసుకున్న లెమన్, చిన్న చిన్న పీసెస్ చేసుకున్న వాటర్ మెలన్, దాంతోపాటు అరచెక్క నిమ్మరసం పిండుకొని ఇప్పుడు ఇందులో వాటర్ మెలన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని ఐస్ క్యూబ్స్ని కూడా వేసుకొని రెస్టారెంట్ స్టైల్లో లాగా డెకరేట్ చేసుకుంటున్నాను. ఐస్ క్యూబ్స్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి. సో ఇంతకుముందు చెప్పా కదండి, ఈ లెమన్ చికెన్తో పాటు ఇలా వాటర్ మెలన్ లెమనేడ్ కాంబినేషన్ మామూలుగా ఉండదు. సో తప్పకుండా ట్రై చేయండి. మరి పిల్లల కోసం స్పెషల్గా వాటర్ మెలన్ ఐస్ క్రీమ్స్ అన్నాను కదా, అది ఎలాగో చూద్దాం. దానికోసం ముందుగా ఎలా చేసుకున్నామో సేమ్ అలానే మిక్సీ జార్లో ఇలా వాటర్ మెలన్ పీసెస్ వేసుకొని 1.5 టేబుల్ స్పూన్ పంచదార, కొద్దిగా సాల్ట్ వేసుకొని అరచెక్క నిమ్మరసం పిండుకొని బ్లెండ్ చేసుకోవాలి.
బ్లెండ్ చేసుకున్న జ్యూస్ని ఇలా స్ట్రైనర్లో పోసుకొని వడకట్టుకోవాలి. నేను కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ కోసం చాట్ మసాలాని యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్ కోసం యాలకుల పొడి యాడ్ చేస్తున్నాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఐస్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇలా స్టీల్ గ్లాసెస్ యూస్ చేస్తున్నాను. మీరు మౌల్స్ ఉంటే మౌల్స్ యూస్ చేసుకోండి, లేదా ఇలా పేపర్ కప్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్లాసెస్ పైన అల్యూమినియం ఫాయిల్ పేపర్తో కవర్ చేసి సన్నగా ఘాటు పెట్టుకొని వుడెన్ స్టిక్స్తో మనం ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకున్న తర్వాత మినిమం మనం 8 to 10 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీ దగ్గర అల్యూమినియం ఫాయిల్ షీట్ లేకపోతే 4-5 అవర్స్ తర్వాత బయటికి తీసి స్టిక్స్ని ఇలా ఫిక్స్ చేసుకోవచ్చు. నేను మరొక గ్లాస్ని కూడా ప్రిపేర్ చేస్తున్నాను. 10 అవర్స్ తర్వాత డీప్ ఫ్రిడ్జ్ నుండి ఐస్ గ్లాసెస్ తీసుకొని ఒక బౌల్లో వాటర్ పోసి ఈ ఐస్ గ్లాసెస్ని అందులో డిప్ చేయాలి. డిప్ చేసుకున్న ఐస్ గ్లాసెస్ నుండి ఈజీగా మనకు ఐస్ రిమూవ్ అవుతుంది. చూడండి, మంచి కలర్తో చట్పట్ మసాలా టేస్ట్తో మన పిల్లల కోసం కూడా వాటర్ మెలన్ ఐస్ రెడీ అయింది. చూసారు కదా వ్యూవర్స్, ఎలా ఉన్నాయి రెసిపీస్? నచ్చాయి కదా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనలీ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మన వీడియోస్ మీ నోటిఫికేషన్లో వస్తాయి. Until then, see you. Bye-bye in the next video.